మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మంచిదనసు ఒకని ఉంచి సంచిలోనే ఉంచిన మించిన బంగారము పెంచును నీ దేహము మంచిదనసు ఒకని ముంచి సంచిలోనే ఉంచిన మించిన బంగారము పెంచును నీ దేహము ఉంచుము ఎన్నాళ్ళకుండును మరణించగానే మన్నే కదయ్యా ఉంచుము ఎన్నాళ్ళకుండును మరణించగానే మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతియు తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా. హల్లెలూయా. ప్రియమైన కల్లాపురం గ్రామస్తులందరికీ యేసు ప్రభువు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి దేవుని మాటలు మరి మీకు చెప్పాలని మరి మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రేమతోటి మీరు వినాలని ఆశపడుచున్నామండి. మరి యేసు ఎవరు? మరి అనేక విధాలుగా మరి అనేకమైన జనాంగం మరి మీరు గ్రామానికి వచ్చినప్పుడు మరి అనేక మాటలు చెప్పి వెళ్ళి ఉంటారు. అదే విధంగా మరి ఈ మాటలు కూడా మీరు వినాలని ఆశపడుచున్నామండి. యేసు ఎవరు? మరి యేసు ఎవరే అనే మాట మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక మరి ఈ ఆది భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త అండి. నాయన ఆకాశాన్ని భూమిని సర్వజనాంగాన్ని మరి సృష్టించిన సృష్టికర్త అండి. పశు పక్ష్యాదులను సృష్టించిన సృష్టికర్త అండి. మరియు అనేక రకాల పూజాతుల్ని మరి సృష్టించిన సృష్టికర్త అండి. మరి ఈయన మరి ఇదంతా చేసింది, సృష్టి అంతా చేసింది ఒక ఎత్తు అయితే మరి మానవుడిని చేసింది ఒక ఎత్తు అండి. మరి మానవుడిని చేసినప్పుడు మరి ఆ మానవుడు ఏ విధంగా ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు, దేని గురించి ఆలోచిస్తున్నాడు అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గనక, ఆలోచించినట్లయితే గనక మరి మానవుడు ప్రతి విషయంలోనూ ఆలోచనలోనే ఉంటాడండి. ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి మరి చదువుకునే చదువు విషయంలోనే కానీ, అలాగే ఉద్యోగ విషయాల్లోనే కానీ, వ్యవసాయ విషయంలో కానీ, బిజినెస్ విషయంలోనే కానీ ప్రతి విషయంలోనూ ఒక అంచనా పెట్టుకుంటాడు. ఇది ఇలా చేస్తే ఎంతవరకు వెళ్తుంది, అంతవరకు వెళ్తుంది అని మరి ఒక అంచనాలో మరి మానవుడు ఉంటాడండి. కానీ మరి సృష్టికర్తను మరి ఎందుకు మర్చిపోతున్నాడు, ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాడు? ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి జీవి, ప్రతి మనిషి ఒక అంచనా ప్రకారం నడుచుకున్నప్పుడు మరి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరని ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాడు? మరి ఎందుకంటే మరి చిన్న వయసులో మరి చదువుకున్నప్పుడు ఈ చదువుకుంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాడు అని ఆలోచన చేసుకుంటారండి. మరి బిజినెస్ చేసుకున్నప్పుడు ఇంత పెట్టుబడి పెడితే కనుక ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు ఈ విధంగా ఆ బిజినెస్ ఎదుగుతుంది అని ఆలోచన చేయగలుగుతాడు. అదే గనక ఒక రోగం వస్తే గనక ఫలానా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తాడు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకుంటాడు. మరి ఇన్ని విధాలుగా మరి మనిషి అనేక రకాలుగా తన జ్ఞానంతో మరి ఆలోచించినప్పుడు మరి దేవుడంటే ఎవరు అంటే ఒక మనిషి మరి ఇంత చేసినప్పటికీ మరి బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, నరుడి ఆయుష్ 75 సంవత్సరములు, అధిక బలమైన 80 సంవత్సరములని బైబిల్ లేఖనం చెబుతుందండి. మరి ఆ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించినప్పుడు మరి ఏదో ఒక రోజు మానవుడు చనిపోవలసిందే. మరి చనిపోయినప్పుడు మరి మనం ఎక్కడికి వెళ్తామండి? ఇన్ని విషయాల గురించి మనం ఆలోచించినప్పుడు ఒక ప్రణాళిక మనం వేసుకున్నప్పుడు మరి మనం చనిపోయాక ఏ విధంగా వెళ్తాం, ఎలా ఉంటాము అంటే కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది సమాధి చేస్తారండి. ఇంతే నా జీవితం, ఇలాగేనా
ఇంకా జీవితం లేదా, దీని తర్వాత ఏమీ ఉండదా అనే ఆలోచన ఒకసారి మానవుడు చేసినప్పుడు ఉందండి మన ఆత్మ మరి ఎక్కడికి వెళుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అది భూమి ఆకాశము సృజించిన సృష్టికర్త ఈ యేసుప్రభు వారు 2024 సంవత్సరాలకు ముందు ఈ భూమి మీదకు వచ్చారండి. భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. మరి 3.5 సంవత్సరాలు ఆయన అనేకమైన మాటలు అనేకమైన గ్రామాలకు వచ్చి అనేకమైన మాటలు చెప్పసాగారండి. మేము ఏ విధంగా అయితే చెబుతున్నామో ఆయన కూడా పలానా గ్రామానికని వెళ్ళి అనేకమైన బోధలు చెప్పసాగారండి. ఆయన వచ్చి అనేకమైన మాటలు చెప్పినప్పుడు కొంతమంది ఇష్టపడ్డారు, కొంతమంది ఇష్టపడలేదు. ఎందుకంటే మరి ఆయన చెప్తున్న మాటలు కొంతమంది బహుగా ఇష్టపడ్డారండి. ఈ మానవులు రక్షించడానికి కోసం, మనమందరినీ రక్షించడానికి కోసం ఆయన శిలువ మరణం పొంది ఉన్నారండి. ఎందుకంటే ఎవరు ప్రాణం పెడతారండి ఈ లోకంలో? మనకి ఎవరు ప్రాణం పెడతారు? బిడ్డలకు తల్లిదండ్రులు పెడతారా? తల్లిదండ్రులకు బిడ్డలు పెడతారా? నా బంధువులు పెడతారా? నా స్నేహితులు పెడతారా? ఎవరు పెడతారండి? ఎవరు పెట్టరండి. ఈ రోజు మన దగ్గర ధనం ఉందంటే మాట్లాడతారు, వద్దన ధనం లేదంటే వారు మాట్లాడరు. అదే అందంగా ఉన్నారంటే మాట్లాడతారు, అందంగా లేకపోతే మాట్లాడరండి. ఈ విధంగా ఉంటుంది లోకం పోకడ అంతా ఈ విధంగానే ఉంటుంది. కానీ దేవుడు అలాగంటలేదండి, అలా ప్రేమించడం లేదండి. దేవుడు అందరినీ ప్రేమించాడండి. అందరూ తన దగ్గరికి రావాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన శిలువ మరణం పొందేంతగా, తన ప్రాణం పెట్టేంతగా ఆయన మరణించాడండి. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరు ప్రాణం పెట్టారు అని ఒక్కసారి మీరు ఆలోచన చేసినప్పుడు ఆ జగత్తునాది వేసిన ఆ యేసుప్రభు వారు మన కోసం, మీ కోసం, నా కోసం, అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టినప్పుడు ఆయన సిలువ వేసిన ప్రజలను కూడా ఆయన తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అక్కడ కూడా ఆయన క్షమించగలిగాడండి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనం 4 మాటలు అనేసి వదిలి వచ్చేస్తామండి. అది మన పరిస్థితి. కానీ ఆ దేవాతి దేవుడు అలా కాదు. క్షమించే గుణం కలిగిన వాడు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయ కలిగిన దేవుడు అండి. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఆయన సిలువలో మరణించి మరలా తిరిగి లేచాడు. మరలా 2వ రాకడలో రాబోతున్నాడు. మీరు యేసుప్రభు వారి గురించి మేము కూడా తెలుసుకున్నామండి. మేము కూడా తెలుసుకోలేదు. కానీ ఈ విధంగా మరి చెప్పినప్పుడు మేము కూడా ఆలోచన చేశాము, తెలుసుకున్నాము ఆ దేవాతి దేవుణ్ణి. మీరు కూడా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఆయన 2వ రాకడలో రాబోతున్నాడండి. మీరు కూడా ఆ ప్రభువుని తెలుసుకోండి. మీరు కూడా నిత్య రాజ్యానికి వారసురాలు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ తల్లాపురం గ్రామస్తులందరూ మరి ఈ మైక్ యంత్రాల ద్వారా ఏ బిడ్డలైతే విని ఉన్నారో నాయన ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశ కలిగిన ఆయన మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నామండి. మరి కరపత్రాలు అందిస్తున్నారు మా సహోదరులు. మరి అవి కూడా మీకు ఒక్కసారి చదివి ఆలోచన చేయండి. అదే విధంగా మీ మందిరాల్లో ఉన్న దైవదాసులు ఉన్నారు. ఆ దైవదాసులు కూడా ఒక్కసారి మీరు అడగండి, తెలుసుకోండి. ఆ దేవాతి దేవుని తెలుసుకోండి. ఆ యేసు ఎవరు అని ఆ యేసు ప్రభు వారిని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ చిన్న మాటలు ఈ తలాపురం గ్రామస్తుల మీదకిలో ఉండును గాక ప్రార్థన చేసుకుందామండి. ఈ తలాపురం గ్రామానికి వచ్చి ఉందండి నాయన. చెప్తుంటండి నాయన, ఈ ఊర్లో అందరూ దేవుడు మాటలు ఇనేలా తయం చేయతండి నాయన. దేవుడు మాటలు ఇనేలా తయం చేయండి, దేవుని గురించి తెలుసుకునేలా తయం చేయతండి నాయన. నాయన చెప్పిన వాక్యం బట్టి అందరూ మారేలా తయం చేయతండి. నేను ప్రతి ఊరంతా మారేలా తయం చేయతండి. నేను చిన్న ప్రార్థన పాదతలో పెడుతున్నాను తండ్రి. ప్రార్థనలో తప్పు క్షమించమని ఏతురత్న అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.